ఈ వీడియోలో మనం పైథాన్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ మరియు పైథాన్ లాంగ్వేజ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మరి పైథాన్ హిస్టరీ చూసినట్లయితే ఇక్కడ పైథాన్ని 1980sలో డెవలప్మెంట్ చేయడం జరిగింది, అంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు 1989లో, అంటే 1990sలో యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ గైడో వ్యాన్ రెజ్యూమ్ అనే అతను నెదర్లాండ్స్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి దీనికి బేస్గా ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తీసుకున్నాడండి అతను. మరి పైథాన్ అనేది నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది సి ఇట్లాంటి లాంగ్వేజెస్ని కూడా, సి స్మాల్ టాక్ ఇట్లాంటి లాంగ్వేజెస్ని కూడా ఫాలో అవుతుందన్నమాట పైథాన్ అనేది. సో అంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏవైతే గుడ్ ఉన్నాయో ఆ గుడ్ క్వాలిటీస్ అన్నిటిని పైథాన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, అదే పైథాన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఏబీసీ, మాడ్యులా, స్మాల్ టాక్, సి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, మరి పైథాన్లో మీరు ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు అనేది చూసినట్లయితే ఇట్లా 6 kinds ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు. కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్, ఇక్కడ అంటే టెక్స్ట్ బేస్డ్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయొచ్చు. నార్మల్ టెక్స్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపైథాన్ అనేది అలా డెవలప్ కాబడింది. అట్లనే మల్టీమీడియా రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఆడియో వీడియో బేస్డ్ మల్టీమీడియా అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ద్వారా ఇట్లా టిమ్ ప్లేయర్, సిడి ప్లే, సి ప్లే ఇట్లాంటివి డెవలప్ చేశారనమాట. అట్లనే 3D CAD అప్లికేషన్స్, మరి ఇక్కడ ఫాండాంగో అనేది ఒక CAD అప్లికేషను, రియల్ టైంలో దీన్ని పైథాన్ని యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగిందనమాట. అట్లనే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఇలాంటివి డెవలప్ చేశారు. పైథాన్ వికీ ఇంజన్స్, పోకో, పైథాన్ బ్లాక్ సాఫ్ట్వేర్ ఇట్లాంటివంతా కూడా వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నమాట, పైథాన్ యూజ్ చేసుకొని డెవలప్ చేయబడ్డవి. అట్లనే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి, డిఫరెంట్ కంపెనీస్కి కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అవే ఓపెన్ ఈఆర్పి, అట్లనే ట్రైటాన్ ఇట్లాంటివంతా కూడా ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి పైథాన్ని యూజ్ చేశారు. అట్లనే ఇమేజెస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఇలాంటివి ఐఎంజీ సీక్ ఇలాంటివంతా కూడా పైథాన్ ద్వారానే డెవలప్ చేయడం జరిగింది. అందుకనే ఇది మల్టీపర్పస్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి ఈ పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారనమాట. ఓకే.